నరసింహరామ గుట్ట మీద ఒక సంవత్సరంన్నర నరసింహస్వామి గుడి మెట్ల మీద పైన గుట్ట పైన మెట్ల దగ్గర ఏం చేసేవాడివి? ఆడుకుంటూ ఆడి భోజనం ముచ్చితం అంటే ఆ మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడి. వెళ్ళిపో అని కట్టుకొని గెలిపితే ఆ మెట్ల కర్రలతో ఎదుగుతారా? కొట్టుడు కాదు, అడుక్కొని తీసుకుపోయి ఆ మెట్ల కింద ఆటోల దగ్గర కూర్చో, ఇక్కడ వద్దు అక్కడే కూర్చో, ఆడుకో నీకు వద్దాను అక్కడే కూర్చో, పైకి రాకూడదు, పైన పండవద్దు అని నేను ఇబ్బంది అయ్యి బస్ స్టాండ్ వారం రోజులు పడుకున్నా. తర్వాత అక్కడ పడుకొని సంవత్సరంన్నర పాటు నరసింహస్వామి గుడి దగ్గర మామూలుగా మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడివి. ఇలా బస్ స్టాండ్ల చుట్టూ అట్లా ఉన్నప్పుడు నీకేమనిపించేది? నా మనసుకి ఈ చచ్చిపోవాలని నా మనసులో ఉన్నది. చచ్చిపోవాలని అనిపించేది. ఈ భార్య పేరేంటి? నా భార్య పేరు ఎందుకు వదిలేసిందా మీ భార్య? వదిలేసింది. ఎందుకు వదిలేసింది? ఇష్టం లేదు ఆమెకి. ఆస్తి ఒక్కదాన్ని చేసుకుంది, కానీ మీకుందా? నాకు ఆస్తి లేదు. ఆస్తి లేదు. ఆస్తి ఉందని తెలిసింది. ఆస్తి అంటే మీరు వైశ్యాస్ కదా, వైశ్యాస్కి ఆస్తులు ఉంటాయి అని చెప్పి చేసుకుంది, కానీ ఆస్తి లేదనేసరికి వెళ్ళిపోయింది. అంతేనా? అంటే ఆస్తి లేదనేసరికి వెళ్ళిపోయింది. అందరికీ నమస్కారం. సో మన ముందున్నటువంటి కృష్ణయ్య గారు 6 సంవత్సరాలైంది మన శరణాలయానికి వచ్చి, మన అనాథ శరణాలయానికి వచ్చి. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఈ తెలంగాణ ఆంధ్రాలో ఎన్ని దేవాలయాలతో, హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయో ఆ దేవాలయాల దగ్గర ఒక సంవత్సరం ఈ దేవాలయం దగ్గర, ఒక సంవత్సరం ఆ దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చొని మరి మామూలుగా అడుక్కునేవాడు. సో అలా ఎన్నో కష్టాలు పడి మరి మన అనాథ శరణాలయం గురించి ఒక వ్యక్తి స్లిప్ మీద రాసిస్తే మన శరణాలయానికి వచ్చాడు. ఆ మరి ఆ గుళ్ళ దగ్గర ఒక్కొక్కరు కొట్టేవారు, ఒక్కొక్కరు తరిమేవారు, మరి అనేక మంది కష్టాలు పెట్టిన మరి దేవుడు చక్కగా ఈ అమ్మ అనాథ శరణాలయాన్ని నడిపించడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. తన జీవితం ఏంటో ఒకసారి మనం ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు చెప్పారు ఈ అమ్మ అనాథ శరణాలయం గురించి? నేను తిరుపతి పోతాను డాడీ. తిరుపతి పోతున్నావు? పోతున్నా. ఒక ఆయన కలిసిండు, అడ్రస్ రాసి ఇచ్చింది. రిటర్న్ దిగి ఇక్కడ దిగి వేరే ఫ్యాషన్ ఉన్నది, దానికి వెళ్ళిపో. తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? తిరుపతి వెళ్తున్నా అన్నావు కదా, తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? దేవుడు చూడటానికి, అక్కడే నా 10 రోజులు ఉండటానికి వెళ్తానా. సరే, అడ్రస్ రాసి ఇచ్చారు. అడ్రస్ రాసి ఇచ్చిన తర్వాత మన శరణాలయానికి వచ్చారు, మన అనాథ శరణాలయానికి వచ్చారు. మన శరణాలయానికి రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు? నేనా నరసింహరామ గుట్ట మీద ఒక సంవత్సరంన్నర నరసింహస్వామి గుడి మెట్ల మీద పైన గుట్ట పైన మెట్ల దగ్గర ఏం చేసేవాడివి? ఆడుకుంటూ ఆడి భోజనం ముచ్చితం. అంటే ఆ మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడి. ఓకే, మరి ఒక్కొక్కరు తిడతారు, ఒక్కొక్కరు ఇస్తారు, అప్పుడు ఏమనిపించేది? మనసు ఇరిగిపోతుంది డాడీ. మనసు ఇరిగిపోతుంది. కొంతమంది ఇక్కడ వెళ్ళిపోతాను, 2 రోజులు లాగు వెళ్ళిపోతానా అన్ను వెళ్ళిపో అని కట్టుకొని గెలిపితే ఆ మెట్ల కర్రలతో ఎదుగుతారా? కొట్టుడు కాదు, కట్టుకొని తీసుకుపోయి ఆ మెట్ల కింద ఆటోల దగ్గర కూర్చో, ఇక్కడ వద్దు, అక్కడే కూర్చో, ఆడుకో నీకు వద్దాను అక్కడే కూర్చో, బయట రాకూడదు,
పైన 10 రోజులు కానీ నేను ఇబ్బంది అయ్యి బస్ స్టాండ్ వారం రోజులు పడుకున్నా. తర్వాత అక్కడక్కడ పడుకొని పోయినా. సంవత్సరంన్నర పాటు నరసింహస్వామి గుడి దగ్గర మామూలుగా మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడివి. మరి సంవత్సరంన్నర తర్వాత ఇంకెక్కడున్నారు? సంవత్సరంన్నర అట్టే చేసిన డాడీ. ఇంకొక గుడి అన్నావు కదా, ఇప్పుడు మా నరసింహస్వామి గుట్ట మీద పోయినా కొన్ని రోజులు అక్కడ ఉన్నా. కొన్ని రోజులు పాత నరసింహస్వామి కింద ఉన్నా. అక్కడనే అది భోజనం దొరకలేదు, మనం కొనుక్కొని ఆడుకుంటాం. ఎక్కడ నరసింహస్వామి? పాత నరసింహస్వామినా? అది ఎక్కడ? అది అక్కడే కిందికి. కిందికి పాత నరసింహస్వామి గుడి. అక్కడ అక్కడ అన్నం అక్కడ అన్నం దొరకలేదు, కొనుక్కొని తిన్నా. కొనుక్కొని తినాలా? అక్కడ కొనుక్కొని తిని బస్ స్టాండ్. పాత నరసింహస్వామి గుడి దగ్గర ఎన్ని రోజులు ఉన్నావు? ఒక వారం రోజులు ఉన్నా. అక్కడ కొనుక్కొని తిని ఎక్కడ పడుకునేవాడివి? బస్ స్టాండ్ పడుకున్నా, ఎందుకంటే బాత్రూమ్ అన్ని ఉంటాయి. బస్ స్టాండ్ లో పడుకొని బస్ స్టాండ్ లో బాత్రూమ్ లో అట్లా ఫ్రెష్ అయ్యేవాడివి. ఓకే ఓకే. మరి ఇలా బస్ స్టాండ్ లో చుట్టూ అట్లా ఉన్నప్పుడు నీకేమనిపించేది? నా మనసుకి చచ్చిపోవాలని నా మనసులో ఉన్నది. చచ్చిపోవాలని అనిపించేది? ఒకడు అన్నాడు, వాడు అన్నాడు తాత, వాడు అన్నాడు మా ఇంటికి పనుకోరా, రోజు వచ్చి పనుకో, ఒకపోతే నేను పెట్టుకున్న భోజనం అని తీసుకుపోయి ఉంచుకున్నాను. ఎవరు ఆయన? ఆయన అక్కడ ఉన్న వాడు పనిచేస్తాడు. గుడిలో పనిచేసి ఆయన మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎన్ని రోజులు ఉంచుకున్నారు మిమ్మల్ని? 5 రోజులు ఉంచుకున్నాడు. నీ అన్న వెళ్ళిపోతాబ్బా, ఎందుకంటే మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది అని అనుకున్నా. అనుకొని అటు ఇటు చేసిన. కొన్ని రోజులు కొడుగులో ఉన్నా. కొడుగులని అక్కడ భోజనం దొరుకుతుంది, మన టిఫిన్లో దొరుకుతుంది. మీ తమ్ముడు పెద్ద వ్యాపారం చేస్తాడు కదా మహబూబాబాద్ లో? మా అన్న, మీ అన్నయ్య గారు. మీ అన్నయ్య గారిని పిలిపించాం కదా మన దగ్గరికి. మరి మీ అన్నయ్య గారు పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. సో మరి మీ అన్నయ్య గారు వచ్చి మా తమ్ముడితో నాకు సంబంధమే లేదు, మీరు మా తమ్ముడు గురించి నన్ను అడగొద్దు అని చెప్పి సొంత అన్నే మరి నిన్ను కనీసానికి అట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు మాట్లాడిన అసలు ప్రాణం ఎట్టని ఎప్పుడు చావాలి, ఎప్పుడు ఉండాలి, ఏ టైం దొరుకుతుంది అని నాకు ఆయన పొద్దు నుంచి మనసులో ఒక తీయలేదు. ఇప్పుడు మా అక్కడ వాళ్ళ మీద అంటారు, ఒక పూట పోయి రావాలి, ఒక పూట 1 నిమిషం పోను. వాడు ఇంట్లో కాలు పెట్టితే ములకంపకు పెట్టున్నట్టే నాకు అన్న. అంటే నేను తీసుకుపోతే బండి మీద రా అన్న. నీ బండి మీద వద్దు, బస్సు వద్దు, బస్సు తాను ఉన్నది అన్న. అంటే అట్లా తీసేవా కన్న తల్లినే చచ్చిపోయినప్పుడు అడుగుల మీద పండబెట్టి వాళ్ళు లోపల పనుకొని పాపం నేను మా అల్లుడు నాకే ఇంకొక ఆయన ఉన్నాడు మా దగ్గర వాడు, ఆయన ఉండి మేము పాపం ఉంటే ఆయన పాపం తీసుకుపోయి కాయ కాపేసి ఉండి కింద పడిపోతాడు అని అంటే. కన్న తల్లి చనిపోయినా లోపల ఉన్నాడు కానీ బయటికి రాలేదు. మీ సొంత అన్న? మా సొంతం అన్న. ఇక్కడికి వచ్చింది ఆయనే. ఇక్కడికి వచ్చింది ఆయనే? ఇక్కడికి వచ్చింది ఆయన. సొంత తల్లి చనిపోయినా గానీ బయటికి రాలేదు. అప్పుడు ఏమైనా కరోనా ఉండేదా? కరోనా ఏం లేదు అప్పుడు? లేదు. అప్పుడు అమలైనా నువ్వు 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు కాలే? 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 6 సంవత్సరాలు. ఇల్లు కట్టినప్పుడు, ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు, కొత్త ఇల్లు కంకరం ఉన్నావు మీరు ఉన్నారు. ఓకే, 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో సరే, ఇంకా మీ అన్న గురించి వద్దులేండి, ఇంకా ఎందుకు మీ అన్న గురించి వద్దు. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరి మీ చూపు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు కనపడదు? చిన్నప్పటి నుంచి మీకు?
చిన్నప్పుడే పోయింది. చిన్నప్పుడే కళ్ళు పోయినాయి? చిన్నప్పుడే ఫుల్ ఇక్కడ ఇక్కడ ఆడితే పొరగాలు ఇట్ట వేస్తే ఆ కప్ప బెండు నా గుడ్డుకి తగిలితే నీటి కాడు అంటే ఎందుకు అప్పటి కాడు అతన్ని కొట్టినవా అంటే నేను చూడలేదు అని అన్నాడు. అంటే సరే అప్పుడప్పుడే మా అమ్మ హాస్పిటల్ తీసుకుపోతే ఖమ్మం కాడు అన్నాడు, వరంగల్ కాడు అన్నాడు. మరి హైదరాబాద్ రాస్తే అక్కడ పోతే ఏమన్నారు, ఇప్పుడు తీసేయాలి, కళ్ళు తీసేయాలన్నారు. తీసేయాలి అన్నారు. ఒక తీసేసిన తర్వాత పైనుంచి రిపేర్ వచ్చింది. ఈయన నోట మన్ను మీరు పోసింది, మందుల మీద దగ్గు, కళ్ళు తీయకుండా మందుల మీద దగ్గు అని గొప్ప చేసింది. సరే తాతయ్య, ఇప్పుడు ఓకే, మీ పేరేంటి? నా పేరు కృష్ణ. కృష్ణ గారు, ఇప్పుడు ఇప్పుడు మీ అసలైన విషయానికి వస్తా, మీ భార్య పేరేంటి? నా భార్య పేరు ఎందుకు వదిలేసిందా మీ భార్య? వదిలేసింది, ఎందుకని వదిలేసింది? ఇష్టం లేదు ఆమెకి. ఆస్తి ఒక్కదాన్ని చేసుకుంది, కానీ మీకు ఉందా నాకు ఆస్తి లేదు. ఆస్తి లేదు, ఆస్తి ఉందని తెలిసింది. ఆస్తి అంటే మీరు వైశ్యాస్ కదా, వైశ్యాస్కి ఆస్తులు ఉంటాయి అని చెప్పి చేసుకుంది, కానీ ఆస్తి లేదనేసరికి వెళ్ళిపోయింది. అంతేనా? అంటే ఆస్తి లేదనేసరికి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళా సార్ రాసిస్తే ఇక్కడికి వచ్చిన రాష్ట్రానికి. ఓకే, కళ్ళు అసలు పూర్తిగా కనపడవు కదా నీకు? ఇది లేదు, ఇది ఉన్నది, ఇది కనపడదు కదా నీకు? కనపడలేదు డాడీ. కనపడుతుందా? మామూలు కనపడుతుంది. మరి కనపడితే నీకు గోడలకి ఎందుకు గుద్దుకుంటా ఉన్నావు నువ్వు? అది చూడకుండా చూడకుండా కాదు డాడీ, మరి గోడలకు తగులుతావు, నేను ముందున్నా కానీ నన్ను గుద్దుకుంటావు, మరి ఎందుకని కనపడదు నీకు? మామూలు కనపడలేదు, మామూలుగా కనపడుతుంది కానీ స్పష్టంగా కనపడదు. మొత్తం కాదు, మామూలు పలచగా. ఓకే, మొత్తానికి వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి గుట్ట దగ్గర మెట్ల దగ్గర అడుక్కు తినేవాడివి. మరి వాడే అన్నం ఉండిన వాడు కొంత అన్నం పెట్టి కవర్ వేసి నేను ఎక్కడ కూర్చొని తింటా అంటే వీళ్ళు పెట్టు, ఆ వాడి బుద్ధి పెట్టు, లేకపోతే కాదు అని పైన పడుకునేవాడివా? ఖాళీ ఉన్నప్పుడు ఏం చేసేటోడివి? ఖాళీగా కడుపులో నొప్పి రాదా? ఆకలితో కడుపులో నొప్పి రాదా? ఒక్కొక్క అవి పెరుగన్నం పొలాల ప్యాకెట్ వాళ్ళు ఇస్తే అవి తిని పడుకుంది. ఒక్కొక్కసారి దొరకనప్పుడు ఖాళీగా పడుకుంటే ఖాళీ బయట కొనుక్కొని తిన్నదా? ఇప్పుడు ఖాళీగా పడుకున్నావు ఎప్పుడైనా? ఒక్క 2 రోజులు పడుకున్నా. కడుపులో నొప్పి వచ్చేదా? పట్టలేదు, నిద్ర పట్టలేదు, కడుపులో నొప్పి వచ్చేది. నొప్పి వచ్చి అంటే అట్లా జరిగింది. అది జరిగింది. గుళ్ళో మామూలుగా పులిహోర ప్యాకెట్స్ ఆ రోజు పోలీసులు వాళ్ళు బాస్ పెడితే నేను అక్కడ కూర్చుంటే టాటా తిన్నావా అంటే అమ్మ ఏం తినలేదు, నాకు ఏం దొరకలేదు అంటే నేను పెట్టుగా తీసుకుంటావా అని. నాకు పెట్టు తీసుకుంటా, నాకు అట్లా లేదు తీసుకుంటా అని. మొత్తానికి నరసింహస్వామి గుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 1 సంవత్సరంన్నర. సంవత్సరంన్నర ఉన్నావు. సంవత్సరంన్నర పడుకునేవాడివి. స్నానాలు కూడా అక్కడేనా? చట్టం ఉన్నది, అక్కడే తిన్నాడు, అక్కడే పడుకున్నాడు. ఆ చట్టం కుళ్ళు పుట్టింది. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. తిన్నుడు ఎవరి దాకా వాళ్ళ పను వెళ్ళిపోదు. మళ్ళీ పొద్దున్నే మామూలుగా మెట్ల దగ్గర కూర్చొని అడుక్కోవడం అంతేనా? మామూలుగా అడుక్కునేటప్పుడు చీదరించుకుంటారా ఎవరైనా? ఏం చేయదు, లేకపోతే కాదు ఏం గోడ పెట్టాను. అక్కడ పోలీసులు ఉంటుంది, ఆరు వాళ్ళు మన మనస ఎత్తు ఉంటాడు, డ్రెస్ మీద ఉంటుంది. ఒకసారి నన్ను ఏమన్నాడు, టాటా ఎందుకు ఈ గోడకి మంచి తింటే పోయి అడుకో
వద్దను నేను తీసుకుపోతా నాతో అని తీసుకుపోయి కూర్చోబెట్టి ఆడుకుని ఆ వాడు పోటీ నాకే ఆయనకి ఇస్తున్నా అని పోటీ. సరే మంచిది. సరే చూస్తున్నారు కదండి, ఈయన నరసింహస్వామి గుడి దగ్గర మరి అడుక్కునే వ్యక్తి. సో చాలా బాధలు పడ్డాడు. మన ఆశ్రమానికి వచ్చి ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. సో 6 సంవత్సరాల నుంచి మన ఆశ్రమంలో ఉంటున్నాడు. మన ఆశ్రమంలో ఎలా ఉంది నీకు? మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా టిఫిన్ ఎట్లుంటది ఇక్కడ? మంచిగా ఉంది. మంచిగా ఉంది. అకామిడేషన్ బెడ్ అంతా బాగుందా? చాయ్ మంచిగా ఉంటుంది, కూరగాయలు మంచిగా ఓకే మంచిగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. ఏం భయపడాల్సిన పని లేదు, ఏ దిగులు పడాల్సిన పని లేదు. పాత అన్ని మర్చిపో. సరేనా కృష్ణయ్య గారు? మరి ఇక్కడ మంచిగా ఉండండి. మంచిగా ఉంది కదా ఇక్కడ? చూస్తున్నారు కదండి, ఇటువంటి వారిని మరి అమ్మ అనాథ శరణాలయం చేరదీస్తుంది. సో అమ్మ అనాథ శరణాలయంలో ఉన్నవారు ఇటువంటి వారు, ఇవన్నీ మీకు చెప్పాలని చాలా సంతోషిస్తున్నాం. సో కృష్ణయ్య గారు చాలా చాలా నమస్కారం. మీరు మంచిగా ఉండాలా, ఇంకా అనేక మందిని నవ్విస్తూనే ఉండాలా. సరేనా? చాలా చాలా థ్యాంక్ యూ.